హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే పాలు ఎండకి ఏంటో కానివ్వండి పాలు ఇరిగిపోయినాయి. అత్తయ్య గారు అన్నారు పాలతో వెరైటీగా ఏదైనా చేద్దాము లస్సీ టైపు, అది వీడియో అప్లోడ్ చేసేది అని చెప్పి అన్నారు. సరే అత్తయ్య గారు ట్రై చేయండి అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను అని చెప్పి అన్నాను. సో అదైతే చేస్తా అన్నారండి అత్తయ్య గారు. అదేంటో ఎలా చేసుకోవాలో ఏంటనేది అత్తయ్య గారిని అయితే అడిగి తెలుసుకుందాము. దానికంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్. సరే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. ఇరిగిపోయినాయండి కాసుకుంటే. దీంతో వెరైటీగా చేస్తా అన్నారు అత్తయ్య గారు. లస్సీ టైప్ చేస్తా అన్నారు, వేస్ట్ చేయకుండా. ఎలా చేస్తారు ఏంటో చూద్దామండి. కొంచెం పెరుగైతే వేసుకున్నామండి. దీంట్లో వేసి మిక్సీ జార్లో వేసారు అత్తయ్య గారు. ఏంటండి? నీళ్ళ కూలింగ్ నీళ్ళు వేసారండి. కూలింగ్ నీళ్ళుని ఒక 2 స్పూన్లు పంచదార. ఎన్ని వేసారు పంచదార? మనకు స్వీట్కి సరిపడే అంత పంచదార అయితే వేసుకుని లస్సీ చేసుకుందామండి. అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. సర్వింగ్ గ్లాసుల్లో చూసారా వెన్న దీని. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. చల్లగా లస్సీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామండి ఎలా ఉంది ఏంటనేది. రెడీ అండి, చల్లని లస్సీ అయితే రెడీ. ఇప్పుడు టేస్టింగ్ చేస్తాను. అత్తయ్య గారు రావాలండి. లస్సీ చల్లగా లస్సీ బాగుందండి. ఇరిగిపోయిన పాలు ముక్కలు ఉంటాయి చూసారా, అవన్నీ కూడా నోటికి తగులుతున్నాయండి. బాగుంది లస్సీ అనేది. ఇలా ఎవరు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ సమ్మర్లో కూడా బాగా ప్లస్ అవుద్ది. సో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.